యాదాద్రి భువనగిరి జిల్లాలో నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో నర్సింగ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న సభా సమావేశాన్ని వీక్షించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమ చివరలో విద్యార్థులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో 7,774 పోస్టులు భర్తీ చేశారన్నారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఉత్సవాలను చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఏ పేదోడు కూడా ఇబ్బంది పడే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారి నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా మీరు చూసినటువంటి కార్యక్రమం తెలంగాణలో 32 పారామెడికల్ 23 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు కూడా ప్రారంభించుకొని ఒక పెద్ద ఎత్తున ఒక మార్పుగా వైద్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకున్న ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ముందుకు పోతుంది. కాబట్టి ఈ 9 రోజుల వారోత్సవాల్లో ఇలా ఆరోగ్య వారోత్సవంగా ప్రతి జిల్లాలో ప్రతి విలేజ్లో జరుపుకున్న సందర్భంలో యాదాద్రి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, పెద్దలు గౌరవ ఎమ్మెల్యేగా గత సంవత్సరానికి ఇప్పటికీ పోల్చుకుంటే గత సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కానీ ఎన్ఓసీ ద్వారా 400 కోట్లు కేటాయిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు వరకు రాష్ట్ర చరిత్రలో 8,330 కోట్లను ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీ ద్వారా ఇచ్చిన చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రిది, మన ప్రభుత్వాన్ని. అంటే పేదోడికి ఏ రకంగా వైద్యం అందించాలనే ఉద్దేశం, ఏ పేదోడు ఇబ్బంది పడదు, ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక కీర్తిగా ఉండాలని చేసింది. కాబట్టి నిజంగా ఇది గొప్ప విషయం. దాంతో పాటు ఒక్క సంవత్సరంలోనే 7,774 పోస్టులు నింపిన విషయం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదే కాకుండా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సీఎం ఫండ్ కానీ ఎన్ఓసీ ద్వారా మనకు 11 కోట్ల రూపాయలు మన యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినాయి. అందులో 7,000 కోట్లు ఆలయం కేంద్రంలో సీఎం ఫండ్ ఎన్ఓసీగా ఇవ్వడం జరిగింది. అంటే ఒక గొప్ప చరిత్ర. మన ప్రభుత్వం పేదోడికి వైద్యం అందాలి, ఏ పేదోడు కూడా ఇబ్బంది పడదనే ఉద్దేశంతో ఇలా ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీని. నిజంగా యాదాద్రి జిల్లాలో మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏదో తూర్పు మంత్రంగా ఓపెన్ చేసి ఒక సాక్ష్యం చేసిన మన ముఖ్యమంత్రి మొన్న యాదాద్రి వచ్చిన తర్వాత దానికి గౌరవ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఆర్టీఓ గారు కూడా పెద్ద గట్టుపేట దానికి 20 ఎకరాల స్థలం కూడా కేటాయించి మొన్ననే మనకు 50 మెడికల్ సీట్లు, అదేవిధంగా 60 నర్సింగ్ సీట్లతో కాలేజ్ కూడా ఓపెన్ చేసుకోవాలంటే అది ప్రజాపాలన, అది గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రజల మీద ఆరోగ్య శాఖ మీద పట్టు. కాబట్టి ఈ ఆలయ భూమిలో తప్పకుండా వైద్యం మీద పెద్దపీట వేసి ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా తప్పకుండా అనిల్ గారి ప్రత్యేకంగా
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.